ఓజీ 3 సంవత్సరాల నిరీక్షణ ఈ రోజుతో ముగిసింది. మూవీ గురించి చెప్పే ముందు సుజిత్ గురించి చెప్పాలి. 3 సంవత్సరాలు మనం పెట్టుకున్న ఐపీని 1% కూడా తగ్గకుండా చూపించాడు భయ్యా సుజిత్ పవన్ కళ్యాణ్ ని మూవీలో. ఒక ఫ్యాన్ బాయ్ డైరెక్ట్ చేస్తే మూవీ ఎలా ఉంటుందో చూపించాడు భయ్యా మూవీని. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సుజిత్ గుడి కట్టినా తప్పులేదు. మూవీ మొత్తం 1 మ్యాన్ షో భయ్యా పవన్ కళ్యాణ్. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా పవన్ కళ్యాణ్కి ఎలివేషన్ పడుతూనే ఉన్నాయి భయ్యా. ఇప్పటికొచ్చి పవన్ కళ్యాణ్ ఏ మూవీలో ఏ డైరెక్ట్ ఇలా చూపించలేదు భయ్యా. ఆ రేంజ్ లో చూపించాడు పవన్ కళ్యాణ్ సుజిత్. మూవీలో బ్లడ్ బాత్ మామూలుగా లేదు భయ్యా. నిజంగా పవర్ స్టార్ విలన్స్ నరుకుతాడు భయ్యా, మామూలుగా నరకడు. ఇంటర్వెల్ సీన్ మాత్రం మామూలుగా ఉన్నది భయ్యా. ఏ ఒక్కడో సీట్లో కూర్చోరు భయ్యా. నాకైతే అరిసి గొంతు పోంది భయ్యా. ఆ రేంజ్ లో ఉంది ఇంటర్వెల్ సీన్ మాత్రం మూవీకి హైలైట్ అని చెప్పాలి భయ్యా. ఆ రేంజ్ లో ఉంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ మాత్రం మామూలుగా లేదు భయ్యా. పిచ్చి లేచింది నిజంగా నాకైతే. ఇప్పటికొచ్చి పవన్ కళ్యాణ్ ఈ మూవీలో ఇలా చూస్తుంటారు భయ్యా. ఆ రేంజ్ లో ఉంది. 100% రాసి పెట్టుకుని భయ్యా. సుజిత్ పవన్ కళ్యాణ్ ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చేశారు. మూవీ గురించి చెప్పాలంటే మూవీ స్టోరీ ఏమీ లేదు భయ్యా, చాలా చిన్నదే. ఈ మూవీ స్టోరీ మొత్తం ఒక కంటైనర్ చుట్టూ తిరుగుతుంది భయ్యా. ఆ కంటైనర్ లో ఒక RDX అనే బాంబు ఉంటుంది. ఆ బాంబుని శత్రువుల చేతికి దొరకకుండా ప్రకాశ్ రాజు కాపాడుతూ వస్తుంటాడు. ఓ స్టేజ్ కి వచ్చేసరికి ప్రకాశ్ రాజు వాళ్ళు కూడా కాదు ఆ బాంబుని కాపాడడం. అప్పుడే ఓజస్ గంభీర పవన్ కళ్యాణ్ వచ్చి ఆ బాంబుని కాపాడతాడు. ఆ బాంబుని శత్రువులు చేసి దొరకకుండా పవన్ కళ్యాణ్ ఏ విధంగా కాపాడనేది ఈ మూవీ స్టోరీ. నిజంగా మూవీలో ఒక్కొక్క ఫైట్ ఒక్కొక్క డైమండ్ భయ్యా. ఆ రేంజ్ లో ఉంది ఒక్కొక్క ఫైట్. నాకైతే అరిసి గొంతు పోంది భయ్యా. అందుకే వాయిస్ ఈ విధంగా వస్తుంది అన్నది. ఇంకా హీరోయిన్ ప్రియాంక మోహన్ గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకున్నది సుజిత్ కి వినబడింది అనుకుంటా భయ్యా. అందుకే హీరోయిన్ పోస్ట్ స్టాప్ లోనే లేపేశాడు. శ్రీయారెడ్డి అర్జున్ జోస్ క్యారెక్టర్ చాలా బాగున్నా భయ్యా. మూవీకి చాలా ప్లస్ అయ్యాయి వీరిద్దరు క్యారెక్టర్స్. ఇంకా విలన్ ఇమ్రాన్ హస్బెండ్ క్యారెక్టర్ అయితే అది గొప్పగా ఏమీ లేదు భయ్యా. నేను ఏదో అనుకున్నా గొప్పగా ఉంటుందని, పవర్ఫుల్ గా ఉంటుందని, కానీ ఏమీ లేదు. జస్ట్ ఓకే అనిపించింది అంతే. ఇమ్రాన్ హస్బెండ్ పవన్ కళ్యాణ్ పూర్తిగా డామినేట్ చేసేసారు భయ్యా. మూవీకి సెకండ్ హీరో కూడా ఉన్నారు భయ్యా. ఎవరో కాదు, మన తమన్. నిజంగా మూవీ మొత్తానికి బీజం అడిగి భయ్యా. తమన్ చెప్పి మరీ కొట్టాడు భయ్యా బీజం. ఆ రేంజ్ లో ఉంది బీజం. పిచ్చెక్కిపోయింది భయ్యా బీజం. విలన్ కూడా ఏ రేంజ్ లో ఇచ్చాడో తెలియదు భయ్యా మీకు బీజం. ఆ రేంజ్ లో ఇచ్చాడు. పిచ్చెక్కిపోయింది బీజం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తమను కూడా గురికెట్టినా తప్పలేదు. ఆ రేంజ్ లో ఉంది బీజం. గట్టిగా చెప్పాలంటే మూవీకి బీజం ప్రాణం పోసింది భయ్యా. థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు. చాలా రోజులు న్యాయం చేశారు. ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్ కూడా కొడుతుంది భయ్య మూవీలో. అదేదో కాదు భయ్య, సాహా మూవీ గురించే. సాహా మూవీలో చూపించిన వాజీ సిటీ మూవీలో కూడా చూపించారు భయ్య. నాకు తెలిసి ఓజీకి సాహాకి లింక్ ఉంది అనిపిస్తుంది. అది పార్ట్ 2 లో చూపిస్తా అనిపిస్తుంది మన సుజిత్. నిజంగా సుజిత్ ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడు పార్ట్ 2 లో. ఇంకా సాంగ్స్ గురించి చెప్పాలంటే ఒక సువ్వి సాంగ్ మాత్రమే పూర్తిగా భయ్య. మిగతా సాంగ్ అన్ని సగం ఉన్నాయి భయ్య. పూర్తిగా ఏ సాంగ్ లేవు. ఫైర్ స్ట్రామ్ సాంగ్ అయితే పూర్తిగా తీసేసారు భయ్య. గన్స్ అండ్ రోజెస్ సాంగ్ ఫస్ట్ 30 సెకండ్లు మాత్రమే ఉంది భయ్య. మూవీలో ఒక చోట నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను భయ్య. అదే హీరోయిన్ కనమని చనిపోయినప్పుడు ఎమోషన్ స్ట్రాంగ్ లేదు భయ్య. అక్కడ ఎమోషన్ ఇంకా గట్టిగా పెడితే బాగుండేది. ఫైనల్లీ పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ కొట్టేసారు భయ్య. చాలా హ్యాపీగా ఉంది. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్య. ఆ ట్విస్ట్ మాత్రం మామూలుగా ఉన్నది భయ్య. మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆ ట్విస్ట్ మాత్రం ఆ రేంజ్ లో ఉంటుంది. పిచ్చకపోయింది ట్విస్ట్ వినగానే మాకు పీజులు ఎగిరిపోయి నాకు. ఇంకా క్లైమాక్స్ లో జానీ మూవీ రెఫరెన్స్ ఉంటుంది భయ్య. దీనికి తోడు జానీ మూవీలో సాంగ్ కూడా ప్లే అవుతుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ సీన్ మాత్రం. ఇంకా డిసప్పాయింట్ అవ్వకర్లేదు బ్రో. ఎందుకంటే OG 2 ఉంది కదా. OG 2 వచ్చేదాకే ఈ ఐపీని ఎంజాయ్ చేద్దాం.